హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను రసం అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఓకేనా? రసంకి కావలసిన పదార్థాలు అండ్ నేను తయారు చేసే విధానము చేస్తూ నేను మీకు చూపిస్తాను. నేనైతే ఒక గిన్నె పెట్టి నేను 3 స్పూన్స్ ఆయిల్ అయితే పోసి పెట్టినాను రసంకి. ఓకేనా? ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. సో మనము కొంచెం అంటే కొంచెం ఆవాలు 1 స్పూన్ అనుకోండి. ఆవాలు, జీలకర్ర మాత్రం కొంచెమే వేసుకోవాలి. ఎందుకు అనంటే ఆల్రెడీ మనము మిరియాలు, జీలకర్ర, వెల్లిపాయలు ఈ 3 కలిపి మనము దంచి పెట్టుకున్నాం అనమాట రసానికి. అందుకని చెప్పేసి ఇప్పుడు జీలకర్ర మాత్రం నేను కొంచెమే వేస్తున్నాను. మళ్ళీ జీలకర్ర ఫ్లేవర్ అనేది ఎక్కువైపోతుంది. ఇప్పుడు మన ఆవాల జీలకర్ర మంచిగానే వేగుతున్నది. ఇప్పుడు పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. ఒక 4-5 పచ్చిమిర్చి వేసుకోవాలి. కరివేపాకు కూడా ఇప్పుడే వేసుకోవాలి. 2 ఆనియన్స్ కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఇవి కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మనం మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇట్లా మంచిగా ఫ్రై అనేది చేసుకోవాలి ఆనియన్స్, పచ్చిమిర్చి. ఓకేనా? ఇది కొంచెం ఫ్రై అవ్వనిద్దాము. ఇప్పుడు ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయినాయి కదా, ఒకసారి కలుపుకొని మనము ఆల్రెడీ దంచి పెట్టుకున్నాం కదా మిరియాలు, ఎల్లిపాయ, జీలకర్ర, అది అనేది ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయితే చాలు. ఓకేనా? కొంచెమేమో ఈ పోపులో వేసుకోవాలి, ఇంకొంచెమేమో మరిగేటప్పుడు వేసుకోవాలి. అప్పుడు సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇది ఇట్లా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి మనం. ఇప్పుడు ఆయిల్లో మసాలా అనేది వేసినాం కదా, ఇప్పుడు ఒకసారి మంచిగా ఇట్లా కలుపుకోవాలి మనము. ఇప్పుడు ఆనియన్స్ కూడా మంచిగా ఇట్లా మెత్తపడ్డాయి. ఇప్పుడు కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకుందాము. వాతావరణం కూడా చల్లగా ఉంది కదా, కొంచెం రసం చేసుకొని తింటే బాగుంటుంది అని చెప్పేసి నేను రసం ప్రిపేర్ చేస్తున్నాను. 1 స్పూన్ పసుపు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేద్దాము. నేను ఆల్రెడీ 2 టమాటాలు అండ్ చింతపండు, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. ఓకేనా? ఆ 2 నేను ఆల్రెడీ చింతపండు, టమాటా 2 ఉడకపెట్టి ఇట్లా రసం అనేది తీసి రెడీగా పెట్టుకున్నాను. మీరు కూడా రసం అనేది ఫస్ట్ రెడీ చేసి పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు మన పోపు అయితే ఇట్లా మంచిగా ఇట్లా ఫ్రై అయ్యింది. ఇప్పుడు మనం ఈ టమాటా రసం అయితే యాడ్ చేసుకోవాలి. ఓకేనా? ఆల్రెడీ నేను ఉడకబెట్టే రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు మీకు ఎంత వాటర్ కావాలనేది ఇప్పుడే మీరు యాడ్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్ పెట్టాలి. సాల్ట్ ఇప్పుడు యాడ్ చేసుకోవాలి మనం. నేను 3 స్పూన్స్ సాల్ట్ అయితే వేస్తున్నాను. కొంచెం రసం ఎక్కువే ఉన్నది అందుకనేసి. అండ్ ఇప్పుడు మనం ఇంకా కొంచెం మిగిలించి పెట్టుకున్నాం కదా ఈ రసం పొడి, ఇప్పుడు ఇది యాడ్ చేసుకోవాలి. చూసిరు కదా రసం పొడి బాగుంటుందండి. ఇట్లా మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. ఆల్రెడీ మీకు తెలిసిందే, కాకపోతే ఏంటంటే నేను నా స్టైల్లో నేను మీకు చూపిస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేద్దాము. అండ్ కొంచెం అంటే కొంచెము బెల్లం కూడా యాడ్ చేయాలి. ఎందుకు అనంటే చింతపండు వేసినాం కదా, బ్యాలెన్స్ అవుతుంది. మీ ఇష్టము, వేస్తే వేయండి, లేకపోతే లేదు. నేనైతే వేస్తాను. అండ్ ఇప్పుడే కొంచెము కొబ్బరి పొడి అనేది కూడా వేసుకోవాలి. పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి పొడి వేసుకోండి,
నా దగ్గర ప్రెజెంట్ పచ్చి కొబ్బరి లేదు, ఎండు కొబ్బరి ఉంది. నేను 3 స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు అన్నీ వేయాల్సినవి అన్నీ వేసేసినాను. ఇప్పుడు ఇది మంచిగా మరగాలి. ఒక 10 మినిట్స్ చిన్నగా ఫ్లేమ్ అనేది చిన్నగా పెట్టి మనం 10 మినిట్స్ మంచిగా మరిగేయాలి. సూపర్ అంటే సూపర్ టేస్ట్ అవుతుంది. స్మెల్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఓకేనా. ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి, నేను చూపించలేదు. ఓకేనా. ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడే. ధనియాల పొడి కూడా ఎక్కువే వేసుకోండి, రసం మసులుతుంటే బాగుంటుంది. 3 స్పూన్స్ అయితే యాడ్ చేసినాను. 10 మినిట్స్ నుంచి రసం అయితే ఇట్లా మంచిగా మరుగుతుంది. చూసిరు కదా, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ రసము. నేను చేసిన విధంగా మీరు కూడా ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకేనా. మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్కి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.